నమస్తే దోస్తులు. ఇప్పుడు ట్రెండింగ్లోకొస్తున్న సినిమా ఒకటుంది, ఎల్లమ్మ. పేరు వింటేనే అర్థమైపోతుంది, ఇది మామూలు కమర్షియల్ సినిమా కాదు, పక్కా గ్రామీణ ఇమోషనల్ రియాలిటీ టచ్ ఉన్న సినిమా. ఇంక సినిమా రిలీజ్ గాల, కానీ బయటికొచ్చిన పోస్టర్లు టీజర్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయినా, హైదరాబాద్ యూత్ అయినా, తెలంగాణ పబ్లిక్ అయినా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసే సినిమా ఇది. ఎల్లమ్మ అంటే మనకు తెలుసు కదా, గ్రామాల్లో భక్తి, భయం, నమ్మకం ఈ మూడూ కలిసిన పేరు. ఈ సినిమా కూడా అదే లైన్లో వెళ్తుందనిపిస్తుంది. స్టోరీ ఎక్స్పెక్టేషన్ విషయానికొస్తే ఈ సినిమా కథ మొత్తం ఒక గ్రామం చుట్టూ, ఒక స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మహిళల బాధలు, సమాజం చేసే అన్యాయం, అందులో నమ్మకం పేరుతో జరిగే విషయాలు ఇవన్నీ గట్టిగా చూపించబోతున్నారనిపిస్తుంది. ఇది థియేటర్లో నవ్వించడానికి గాదు, ఐటమ్ సాంగ్స్ కోసం గాదు, మాస్ డైలాగ్స్ కోసం గాదు, ఆలోచింపజేసే సినిమా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. యాక్టింగ్ విషయానికొస్తే ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చూస్తే నటీనటులు కూడా ఫ్రెష్ ఫేసెస్ అయినా న్యాచురల్ యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తుంది. డైరెక్టర్ కూడా సినిమా తీయాలి అన్న ఆలోచన కన్నా ఒక విషయం చెప్పాలి అన్న దృష్టితో తీసినట్టుంది. మ్యూజిక్ అండ్ బీజిఎం విషయానికొస్తే ఫుల్ పాటల కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా పనిచేసే సినిమా అనిపిస్తుంది. గ్రామీణ వాయిస్, తెలంగాణ ఫీల్ ఉండే బీజిఎం ఉంటే ఇమోషన్ ఇంకో లెవెల్కి వెళుతుంది. అయితే ఎవరికి నచ్చదు అంటే ఫుల్ మాస్, ఫుల్ కామెడీ కోరుకునేవాళ్లకి, హీరో ఎలివేషన్స్ కావాలనుకునేవాళ్లకి ఈ సినిమా కాస్త స్లోగా అనిపించచ్చు. కానీ రియాలిటీ, స్ట్రాంగ్ మెసేజ్, తెలంగాణ వాసనున్న సినిమాలు ఇష్టపడేవాళ్లకి ఈ సినిమా మాత్రం మస్ట్ వాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా మొత్తానికి ఎల్లమ్మ సినిమా ఒక కథ గాదు, ఒక చర్చ, ఒక రియాలిటీ షాక్. రిలీజ్ అయ్యాక ఇది హిట్ అవుతాదా లేక కాంట్రవర్సీ అవుతాదా అనేది చూడాలి. కానీ ఒకటి మాత్రం పక్కా, తెలంగాణ సినిమాల లిస్ట్లో పేరు మిగిలే సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక ఫుల్ రివ్యూ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి దోస్తులు.